సాధారణంగా ఉద్యోగంలో జీతం పెరిగితే ఎవరైనా సంతోషిస్తారు. కానీ మన దేశంలోని కొత్త ఆదాయ పన్ను విధానం ట్యాక్స్ రెజిమి ప్రకారం కొన్నిసార్లు స్వల్పంగా పెరిగిన జీతం మీ జేబుకు చిల్లు పెట్టవచ్చు. అంటే మీకు పెరిగిన జీతం కంటే మీరు కట్టే పన్ను ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. దీనినే ట్యాక్స్ పరిభాషలో మార్జినల్ రిలీఫ్ సమస్య అంటారు. అసలు ఈ నిబంధన ఏంటి? పెరిగిన జీతం వల్ల పన్ను భారం పెరగకుండా ఎలా జాగ్రత్త పడాలో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న ఉదాహరణతో దీనిని అర్థం చేసుకుందాం. కొత్త ట్యాక్స్ విధానంలో 12 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్న వారికి రిబేట్ లభిస్తుంది. ఉదాహరణకి ఒక వ్యక్తికి తన వార్షిక ఆదాయం 13,40,000 అనుకుందాం. స్టాండర్డ్ డిడక్షన్ 75,000 రూపాయలు పోగా పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం 12.65 లక్షలు అవుతుంది. దీనిపై లెక్కల ప్రకారం 69,750 రూపాయల పన్ను పడుతుంది. కానీ ఆదాయం 12 లక్షల కంటే కేవలం 65,000 రూపాయలు మాత్రమే ఎక్కువగా ఉంది కాబట్టి ప్రభుత్వం మార్జినల్ రిలీఫ్ ఇచ్చి పన్నును 65,000 రూపాయలకి తగ్గిస్తుంది. మరొక ఉదాహరణ, ఇప్పుడు అదే వ్యక్తి జీతం 13.50 లక్షలు పెరిగింది అనుకుందాం. అంటే కేవలం 10,000 రూపాయలు మాత్రమే పెరిగిందన్నమాట. ఇప్పుడు ట్యాక్సబుల్ ఇన్కమ్ 12.75 లక్షలు అవుతుంది. దీనిపై పన్ను 71,250 రూపాయలు పడుతుంది. ఇక్కడ మార్జినల్ రిలీఫ్ వర్తించదు. అంటే కేవలం 10,000 రూపాయల జీతం పెరగడం వల్ల ఆ వ్యక్తి అదనంగా 6,250 రూపాయల పన్ను కట్టాల్సి వస్తుంది. అంటే పెరిగిన జీతంలో 60% పైగా పన్ను రూపంలోనే పోతుందన్నమాట. ఒక వ్యక్తి ఆదాయం 12 లక్షల రూపాయలు ఉంటే పన్ను 0. అదే 12,01,000 రూపాయలు ఉంటే వేలలో పన్ను కట్టాల్సి వస్తే అది అన్యాయం అవుతుంది. అందుకే పెరిగిన ఆదాయం కంటే పన్ను ఎక్కువగా ఉండకూడదని ప్రభుత్వం ఈ ఉపశమనాన్ని ఇస్తోంది. అయితే ఇది ఒక నిర్దిష్ట పరిమితి వరకు మాత్రమే పనిచేస్తుంది. ఆ పరిమితి దాటిన వెంటనే పూర్తి పన్ను భారం పడుతుంది. పన్ను భారం తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి. కొత్త ట్యాక్స్ రెజిమ్లో ఉన్నవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ అదనపు పన్ను భారం నుంచి తప్పించుకోవచ్చు. స్టాండర్డ్ డిడక్షన్ వాడకం. 75,000 స్టాండర్డ్ డిడక్షన్ను సరిగ్గా ఉపయోగించుకొని మీ ట్యాక్సబుల్ ఆదాయాన్ని తగ్గించుకోండి. బోనస్ ప్లానింగ్. ఒకవేళ మీ ఆదాయం ట్యాక్స్ థ్రెషోల్డ్కి దగ్గరగా ఉంటే బోనస్లు లేదా ఇతర వేరియబుల్ పేమెంట్స్ను తదుపరి ఆర్థిక సంవత్సరానికి వాయిదా వేయడం గుర్తించి ఆలోచించండి. ఇక పాత వర్సెస్ కొత్త విధానం. మీ పెట్టుబడులు మినహాయింపులను బట్టి పాత పన్ను విధానం మేలో లేక కొత్తదో ముందే లెక్కించుకోండి. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఆదాయం పెరిగినప్పుడు వచ్చే పన్ను చిక్కులను నివారించడానికి ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్లను సరిగ్గా ఎంచుకోండి. జీతం పెరగడం ఎప్పుడూ శుభపరిణామమే. కానీ ఇలాంటి పన్ను మెలికలు తెలియనప్పుడు అది మనకు తెలియకుండానే ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ట్యాక్స్ ప్లానింగ్ విషయంలో నిపుణుల సలహా తీసుకోవడం ఎప్పుడూ ఉత్తమం.